హరి ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. రోజు తొలి ఏకాదశిని మనం ఏదైతే అనుకుంటున్నామో అది అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే, జ్యేష్ఠ మాసం కాదు ఇది ఆషాఢం కదా, జ్యేష్ఠం ఆషాఢం, జ్యేష్ఠ పద్మ ఏకాదశి అని అంటారు దీన్ని, పద్మ ఏకాదశి. ఓ కేశవ, ఆషాఢ మాసమున పూర్ణిమ ముందు వచ్చు ఏకాదశిని ఏమందురు? దాని అధిదేవత ఎవరు? దానిని ఆచరించు విధి విధానం ఎట్టిది? వివరముగా నాకు ఎరిగింప ప్రార్థన అని యుధిష్ఠిర మహారాజు అడుగగానే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనను. ఇది వీళ్ళిద్దరి మధ్యన సంవాదం అనమాట. యుధిష్ఠిరుడు ధర్మరాజు కృష్ణుణ్ణి దీనికి సంబంధించి ఇట్లా అడిగాడు అనమాట. ఓ కేశవ, ఆషాఢ మాసమున పూర్ణిమ ముందు వచ్చు ఏకాదశిని ఏమందురు? దాని అధిదేవత ఎవరు? దానిని ఆచరించు విధి విధానం ఎట్టిది? వివరముగా నాకు ఎరిగింప ప్రార్థన అని యుధిష్ఠిర మహారాజు అడుగగానే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. ఓ ధర్మరాజా, పూర్వము ఇట్టి ప్రశ్ననే నారదుడు ప్రజాక్షేమమునకై తన తండ్రి అయిన బ్రహ్మదేవుని అడుగగా బ్రహ్మ నారదునికి ఇచ్చిన సమాధానమును నీకు చెప్పెదను, ఆలకింపు. ఇట్లాగా ఉంటాయి. దీన్ని కేటకిజం అంటారనమాట. మనకి సీక్రెట్ డాక్టర్లో ఇట్లా ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఇద్దరి యొక్క సంవాదం.
సంవాద రూపంలో ఉన్నప్పుడు ప్రశ్న, దానికి సమాధానము. దీన్ని కేటకిజం అంటారన్నమాట. ఇది మన పురాణాల్లో గాని, వేదంలో గాని అన్నిట్లోనూ ఇదే కనిపిస్తుంది. పవిత్ర గ్రంథాలు ఏది చూసినా గాని ఇలాగే కనిపిస్తుంది. ఎందుకంటే తెలిసినవాడు, తెలియనివాడు ఇద్దరెప్పుడూ ఉంటారు. తెలిసినవాడు ఆ పరమాత్మ తత్వం. తెలియనివాడు పరిమితముగా ఉన్నటువంటి ఈ భౌతిక స్థూల జగత్తుకి సంబంధించినటువంటి మానవుడు. అంటే దేహమే తాను అనే భావనతో ఆహ్, దేహాత్మ భావనతో ఉన్నవాడు తెలియనివాడు. కాబట్టి ఈ తెలియనివాడు మరి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే తెలిసిన వాడిని అడగాలి. తెలిసినవాడు ఆ పరమాత్మ తత్వానికి సంబంధించిన వాడు. అట్లా ఎప్పుడు గూడా తెలియనివాడు తెలిసిన వాడిని అడుగుతూ ఉండడము, ఆయన సమాధానం చెప్పడం దానికి. దాని ద్వారా తెలియనివాడు తెలిసిన వాడుగా మారటం. ఇది ఇక్కడ జరుగుతున్నది. అందువల్ల మనకి కృష్ణుడు గూడా మళ్ళీ తనే సొంతగా చెప్పట్లేదు మళ్ళీ. ఇటువంటి ప్రశ్నే నారదుడు ప్రజాక్షేమమునకై తన తండ్రి అయిన బ్రహ్మదేవుని అడుగగా, బ్రహ్మ నారదునికి ఇచ్చిన సమాధానమును నీకు చెప్పేదను ఆలకింపు. ప్రశ్నలు కూడా ఎందుకు అడుగుతారు? ప్రజాక్షేమమునకై. తను ఒక్కడే కాకుండా తనలాటి తెలియని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసేటట్టుగా. ఇలా అడిగింది ఈయనొక్కడే ప్రశ్న. యుధిష్ఠిరుడు ఒక్కడే. ఎప్పుడో అడిగాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. 5,000 సంవత్సరాల క్రితం అడిగాడు. అడిగింది ఆయన ఒక్కడే. కానీ అదే ప్రశ్న అందరికి ఉపయోగపడుతుంది ఇప్పటికి గూడా. బ్రహ్మ చెప్తున్నాడు. ఓ విష్ణు భక్తాగ్రేసర నారద, ఆషాఢ శుద్ధ ఏకాదశి ఉపవాసమును గూర్చి అడిగితివి కదా, దానిని గూర్చి చెప్పుచున్నాను. అది మిక్కిలి ప్రసిద్ధమైన హరివాసరము. దానిని ఆచరించినచో ఎట్టి పాపమైనను పరిహారమగును. అంతేకాదు కోరిన కోరికలు నెరవేరును. ఈ ఏకాదశి ఉపవాసము ఉండని వారికి నరకమే అర్హమైన చోటు. హృషికేశుని అనుగ్రహము పొందదలిచిన వారికి ఈ ఏకాదశి ఉపవాసము తప్పనిసరి. దీనికి ఒక ఇతిహాసము పురాణములందు కలదు. దానిని విన్నంత మాత్రముననే సకల పాపములు పటాపంచులగును. ఆ కథ నాలకింపు. ఓ పుత్ర నారద, ప్రసిద్ధమైన సూర్య వంశమున మాంధాత అను చక్రవర్తి కలడు. అతడు సత్యసంధుడు. ప్రజలను కంటికి రెప్పవలే కాపాడుచుండెను. అతని పరిశుద్ధత వలనను వేదాంతములను అనుసరించిన ప్రవర్తన చేతను అతని రాజ్యమున కరువు కాటకములు లేవు. ఎట్టి దుర్భిక్షము గాని ఆది వ్యాధులు గాని లేవు. ప్రజలు ఆనందముగా సుఖశాంతులతో నివసించుచుండెది. ఆ రాజు అన్యాయముగా ఎట్టి ధనమును తన ఖజానాలోనికి జమ చేయుట లేదు. అనేక సంవత్సరములు ఇట్లు అతని పరిపాలన కొనసాగినది. కాని ఎంత జాగ్రత్తగానున్నను ఏదో ఒక మూల అంత గొప్ప రాజ్యమున పాపకార్యములు జరుగకుండునా. ఏ దోషము వలన అయితేనేమి అతని రాజ్యమున 3 సంవత్సరములు దుర్భిక్షం ఏర్పడినది. ప్రజలు కరువు బాధలతో కొట్టుమిట్టాడుచుండెది. ధన ధాన్యములకు కొరత ఏర్పడుటచే వైదిక కర్మలు ఆగినవి. దేవతలకు పితృదేవతలకు ఎట్టి హోమములు జరుగుటలేదు. వేద పఠనము కుంటుపడినది. ప్రజలు రాజసభకు ఏతించి, రాజా, మీరు మమ్ము దయతో కన్న బిడ్డల వలె ఎట్టి బాధల పడకుండా కాపాడుచున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో కరువు కాటకము ఏర్పడి త్రాగుటకు నీరు కూడా దొరుకుటలేదు. జీవరాశులన్నీయు అనగా చెట్లు, చేమలు, పశువులు, పక్షులు, జలచలములు మొదలగున్నవి ప్రాణము లేని వాని వలె నున్నవి. మొదలగు అన్నీయు
ప్రాణము లేని వాని వలెనున్నవి. జీవులకు ప్రాణాధారము నీరే కదా. శ్రీ మహావిష్ణువు కూడా నీటి యందే పవళించుటచే నారాయణుడు అని పిలుచుచున్నాము కదా. మత్స్యములకు మానవులకు పిండికి నీరు లేనిదే పనికిరావు. నీటి సాంగత్యము చేతనే ముత్యమునకు మెరుపు వచ్చును. నీరు వలననే మానవులకు ప్రాణముండును. నీటి చేతనే పిండి అనేక ఆహార పదార్థములుగా వండుచున్నది. భగవానుడు మేఘ రూపమున ఆకాశము నుండి వర్షించి పంటలు పండుటకు, పశువులు పచ్చిక మేసి పాలు ఇచ్చుటకు కారణమగుచున్నాడు. ఇప్పుడు మాకు వర్షములు లేక పాడి పంటలు కొరబడి బ్రతుకుటయే కష్టమగుచున్నది. కొందరు జనులు మలమల మాడి తిండి నీరు లేక అలమటించి చనిపోవుచున్నారు. ఈ విపత్తు నుండి మమ్ము కాపాడు మార్గమును ఆలోచింప ప్రార్థించుచున్నాము అని మొరపెట్టుకున్నది. ప్రజలు అంటే ఎవరు చక్రవర్తి? మాంధాత. ఈ కథ ఎవరు చెప్తున్నారు? బ్రహ్మ చెప్తున్నాడు. ఎవరికి? ఆయన కుమారుడైనటువంటి నారదుడికి. ఇట్లా బ్రహ్మ నారదుడికి చెప్తున్నారని ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నారు? యుధిష్ఠిరుడికి, ధర్మరాజుకి. ధర్మరాజు అడిగితే కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరని చెప్పుకుంటున్నాము ఇక్కడ? నేను మనకి తెలియడం కోసం మనం చెప్పుకుంటున్నాము ఇక్కడ. ఇట్లా ఇది పరంపరగా వస్తూ ఉంటుంది అన్నమాట. ప్రజల దీనమైన మొరణాలకించి మాంధాత చక్రవర్తి ఇట్లా నేను, ప్రజలారా నిజము చెప్పితిరి. పంటలు లేనిచో ప్రజలు జీవింపలేరు. ఇట్టి దుర్గతికి రాజు ఏదో పాపము చేసి ఉండవలెను. ఇంత వినయంతో ఉన్నాడు చూడండి రాజు. రాజు సన్మార్గుడైన ప్రజలకు బాధలుండవు. ఈ కరువును చూచిన పిమ్మట నేనెంతో ఆలోచించి తిని, కానీ ఎంతకు చేసిన పాపము అంతు పట్టుటలేదు. అయినను మీపై అభిమానముతో మీ మేలునకై కృషి చేయుట రాజునైన నా విధి కర్తవ్యము కావున దీనికి నివారణోపాయము ఆలోచించుదును. మీరు నిశ్చింతగా మీ ప్రాంతంలోకి వెళ్ళుము. రాజు మాటలు విని ధైర్యము కలిగి ప్రజలు వెళ్ళిపోయారు. రాజు తన సైన్యము సిద్ధపరిచి శుభదినమున దేవుని అర్చించి దేశాటనకై బయలుదేరను. తిరుగుచూ ఒక అడవి చేరను. అన్ని వైపులా తిరిగి ఋష్యాశ్రమములు గల ప్రాంతమునకు చేరను. అంటే సత్యాన్వేషణకి ఒక సాధకుడు బయలుదేరినట్టుగా అన్ని వైపులా తిరిగి ఋష్యాశ్రమములు గల ప్రాంతమునకు చేరను. అచ్చటి ఋషుల సహాయమున దేశమునకు పట్టిన అరిష్టము పోగొట్టవచ్చుననే ఆశతో నుండి అదృష్టవశమున అంగీరాముని ఆశ్రమము చూచెను. అంగీరసుడు నిజముగా అంగీరసుడే. తన తేజస్సుతో చూచువారి కన్నులు మిరుమిట్లు కొలుపుచుండెను. జ్యోతి వలె వెలుగుచుండెను. ఆ ముని తన ఆశ్రమమున రెండవ బ్రహ్మయ అన్నట్లు ఉండెను. చక్రవర్తి వెంటనే గుర్రము దిగి ముని పాదముల చెంత సాష్టాంగపడి చేతులు జోడించి ఆశీర్వాదమునకై నిలబడెను. మునియు రాజును వేదమంత్రములతో ఆశీర్వదించెను. పిమ్మట రాజును కూర్చుండజేసి రాజ్యము యొక్క ప్రజల, మంత్రుల, ఇతర రాజ్యాంగముల క్షేమము అడిగాను. రాజు తన కుశల వార్త చెప్పి మునిని వారి ఆశ్రమ ప్రాంతములు ఎట్టి ఇబ్బందులు లేక ఉన్నవా అని అడిగాను. సమాధానము చెప్పి అంగీరసుడు రాజును ఇట్టి కష్టతరమైన ప్రయాణము ఎలా చేయవలసి వచ్చినదో అడుగగా, రాజు మునితో తన రాజ్యమున గల కాటకమును గూర్చి చెప్పి తను ఏ పాపము చేసినో దీని నెట్లు నివారింప వీలగునో తెలుపుడని ప్రార్థించాను. అప్పుడు అంగీరసుడు రాజుతో, ఓ రాజా, ఇది సత్యయుగము. ధర్మము 4 పాదములు నడుచును. వర్ణాశ్రమ ధర్మములు పాటింపబడును. ఈ యుగమున బ్రాహ్మణులు యజ్ఞ యాగాదులు జపములు చేయు అర్హులు, అట్టి ద్విజులు పూజనీయులు. కానీ నీ రాజ్యములో తపము చేయ అర్హత లేని శూద్రుడు తపమాచరించుచు వైదిక కర్మలు చేయుచున్నాడు.
అందుచే ఈ కరువు ఏర్పడినది. నీవు అతనిని సంహరించినచో ఆ పాపము పోయి దేశము సుభిక్షమై ప్రజలు శాంతి సౌఖ్యములతో నుందురు అని చెప్పగానే మాంధాత మునీశ్వరుని చూచి, ఓ ఋషీశ్వర, ఇక్కడ కొంత మనం వివరించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈయనేం చెప్తున్నాడు అంగిరసుడు, ఇది సత్యయుగం, అంటే కృతయుగము. కృతయుగంలో జరిగిన కథ ఇది. ఒక్కొక్క యుగంలో కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ కృతయుగానికి సంబంధించి యజ్ఞయాగాదులు, జపములు, యజ్ఞయాగాదులు ఇవన్నీ చేయాలి అంటే బ్రాహ్మణులు అర్హులు. అట్టి ద్విజులు పూజనీయులు. కానీ నీ రాజ్యంలో తపము చేయ అర్హత లేని శూద్రుడు తపమాచరించుచు వైదిక కర్మలు చేయుచున్నాడు. అందుచే ఈ కరువు ఏర్పడింది అన్నారు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో మరి శూద్రులే ఎక్కువగా చేస్తున్నారు. భక్తులందరూ శూద్రుల నుంచే వచ్చారు. దైవ భక్తుల్ని ఎవరిని చూసినా మనము వాళ్ళ చరిత్ర చూస్తే శూద్రుల నుంచే వచ్చారు. కలియుగంలో ఇది సహజం. అప్పుడది కొద్దిగా అసహజం అది. అదిగాక ఎవరైతే ఈ ఈ పని చేయాలని ఇష్టపడుతున్నారో వాళ్ళు అప్రయత్నంగా ఆ పనికి సంబంధించిన వర్గీకరణలోకి వచ్చేస్తారు. యజ్ఞయాగాదులు, జపాలు చేయటము, ఈ వర్గీకరణ ఎవరిది? బ్రాహ్మణులు. ఆ భగవంతుడి యొక్క ఆలోచనతో ఈ మొత్తం లోకమంతా సుభిక్షంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అన్న ఆలోచనతో చేయటము అనే కర్తవ్యం ఎవరిదది? బ్రాహ్మణులు. అది బ్రాహ్మణులు అంటే ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులు అయిపోతారు. వాళ్ళు శూద్రులు అవ్వచ్చు. మామూలుగా ఇక్కడ సామాన్య జీవితంలో వాళ్ళు శూద్రులుగా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క నిరంతరమైన ఆలోచన దైవ ఆలోచనగా ఉంది కాబట్టి దైవం కోసమే పనులు చేస్తూ ఈ సమాజం మొత్తం సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని వాళ్ళు చేసే ప్రయత్నం ఉంది కాబట్టి ఇప్పుడది ఇబ్బంది లేని విషయమే అవుతుంది. అయితే సత్యయుగంలో అది కుదరలేదు. అది చేయకూడదు అట్లాగా అని చెప్తున్నారు. అందువల్ల ఈ కరువు ఏర్పడినది అని అక్కడ చెప్తూ ఉన్నారు మరి. నీవు అతనిని సంహరించినచో ఆ పాపము పోయి దేశము సుభిక్షమై ప్రజలు శాంతి సౌఖ్యములతో నుందురు అని చెప్పగానే మాంధాత మునీశ్వరుని చూచి, ఓ ఋషీశ్వర, పవిత్ర వేద కార్యములు చేయు నిర్దోషియగు వారిని ఎట్లు వధింతును? నాకు వేద సమ్మతమైన పరిష్కార మార్గము సెలవిమ్ము అని అడిగాను. అప్పుడు ఋషి రాజును చూచి, మాంధాత చక్రవర్తి, దీనికి ఉపాయము చెప్పేదను వినుము. ఆషాఢ మాసమున శుక్ల పక్షమున వచ్చు ఏకాదశి నాడు పూర్తి ఉపవాసముండుము. ఆ ఏకాదశిని పద్మా ఏకాదశి అందురు. ఆనాడు ఉపవాసం ఉండి భగవత్ పూజ చేసినచో సర్వశుభములు సమకూరును. వర్షములు పడగలవు. ఎట్టి దుర్భిక్షమైనను నశింపగలదు. అన్ని అశుభములు అంతరించును. నీవు నీ చుట్టుప్రక్కముల ప్రజలతో ఈ పద్మా ఏకాదశి ఉపవాస వ్రతము చేయుము. సర్వము చక్కబడి యథాస్థితికి రాగలదు అని చెప్పాను. ముని మాటలు విని రాజు సంతోషించి ఆయన వద్ద భక్తితో సెలవు తీసుకుని రాజధానికి చేరాను. పద్మా ఏకాదశి రాగానే 4 వర్ణముల వారిని రావించి ఉపవాసము చేయవలసినదిగా దాని విధి విధానమంతయు తెలిపెను. అందరును ఆనాడు ఉపవాసం ఉండి మరునాడు భుజించిరి. దాని ఫలితముగా వర్షములు కురిసినవి, పంటలు చక్కగా పండినవి. ఋషికేశుని దయచే ప్రజలు ఎట్టి ఈతి బాధలు లేక సర్వ సౌఖ్యములతో నుండిరి. కావున నారద, పద్మా ఏకాదశి ప్రాశస్త్యమట్టిది. అట్టి బ్రహ్మ నారదమునికి తెలిపెను. కనుక ధర్మజ, చాతుర్మాస్య ఆరంభమగు ఈ ఏకాదశి నాడు ఎల్లరూ ఉపవాసం ఉండవలెను. దీనినే
దేవశైని ఏకాదశి అని కూడా అందురు. ఇది కల్మషహరము, శుభప్రదము అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజునకు చెప్పాను. ఈ కథ వ్యాస భగవానునిచే రచింపబడిన భవిష్యోత్తర పురాణాంతర్గతము నుండి గ్రహింపబడినది. హరి ఓం తత్సత్. భవిష్య పురాణము, భవిష్యోత్తర పురాణం నుంచి తీసుకున్నారు ఈ కథని. ఉపవాసము, ఉపవాసము ఉప అంటే దగ్గరగా, ఇంకా అంతకన్నా దగ్గర లేదనమాట. ఇక మనకి ఆ ఇనిషియేషన్ సమయంలో ఏంటి జరిగిందో మనకు ప్రశ్నలు ఉంటాయి కదా. ముందు అసలు ఫ్రీ మ్యాసన్ గా ఎక్కడ తయారయ్యారు? ఇన్ మై హార్ట్. నెక్స్ట్ ఎక్కడ? ఇన్ ఏ రూమ్ కన్వీనియంట్, ఇన్ ఏ కన్వీనియంట్ రూమ్ అడ్జాయినింగ్ ద లాడ్జ్. దగ్గరగా అనమాట. ఇక అంతకన్నా దగ్గర లేదు అన్నట్టుగా. ఉప అంటే అది. వాసము అంటే నివసించుట. ఇది ఉపవాసము. ఈ రోజు నుంచి మనము చాతుర్మాస్య దీక్ష, 4 నెలల దీక్షగా నిరంతరము ఆయన్ని ధ్యానిస్తూ ఆయన దగ్గర ఉన్నాము, ఆయనలోనే ఉన్నాము అన్నట్టుగా ఉపవసించటం. ఇది ఉపవాసం అంటే. ఆహారం తీసుకోకుండా ఉండడం అన్నది అదొక పద్ధతి. కానీ అసలైన పద్ధతి ఇదన్నమాట. ఇది చెప్పింది అక్కడ. ఆ ఉపవాసం చేశారు కాబట్టి, అంటే దైవానికి దూరమయ్యారు. దైవానికి దూరం అవటం వల్ల మొత్తం కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే దైవానికి దగ్గరయ్యారో సుభిక్షమైపోయింది దేశం. ఇది ఈ కథ ద్వారా మనకి తెలిసే విషయం. మనం రేపు మొత్తానికి బక్రీదు, తొలి ఏకాదశి గురించిన విశేషాలు నెక్స్ట్ ఏంటంటే, రేపు ఈ బైబిల్కి సంబంధించిన రహస్య ప్రకాశము చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.